గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. సెప్టెంబరు నెల 7వ తేదీ 2025 సంవత్సరంలో రాత్రి 9:55 నుంచి రాత్రి 1:26 వరకు చంద్రగ్రహణం ఏర్పడనుందండి. ఈ చంద్రగ్రహణంతో చాలా వరకు చక్రం తిప్పబోయే కొన్ని రాశుల గురించి నేను మీకు వివరంగా చెప్తానండి. ఈ 4 రాశులకైతే 6 మాసాల వరకు ఇంచుమించు, అంటే తర్వాత ఇంకొక చంద్రగ్రహణం వచ్చే వరకు కూడా దాదాపు చక్రం తిప్పుతారండి. వీరికి చేతికి దొరకనిదంటూ ఏది ఉండదు. ప్రతి విషయంలోనూ విజయం తప్పకుండా ఉంటుంది. అటువంటి 4 రాశులు, అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సవివరంగా నేను మీకు తెలియజేస్తాను. చాలా వరకు ఈ 4 రాశులు అదృష్టవంతులనే కూడా చెప్పుకోవచ్చండి ఈ గ్రహణం ఆధారంగా. సహజంగా జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే, గ్రహణం 3, 6, 10, 11 స్థానాల్లో కానీ ఏర్పడితే, అంటే ఒక వ్యక్తి యొక్క రాశి నుంచి 3వ రాశి, 6వ రాశి, 10వ రాశి, 11వ రాశుల్లో గ్రహణం ఏర్పడితే వారికి అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా రాజయోగంగా కూడా చెప్పుకోవచ్చు అండి. అటువంటి రాశులు కొన్ని ఉన్నాయండి. ఈ 12 రాశులలో అదృష్టాన్ని సొంతం చేసుకునేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఏ రాశి ఏ విధంగా ఉంటుందో కూడా తెలియజేస్తాను. ముందుగా గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:55 ఆరంభమై 1:26 పూర్తవుతుందండి. అదే మోక్షకాలము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే అదృష్టాన్ని వరించబోయేటువంటి 4 రాశులలో ముందుగా మేషరాశి గురించి చెప్పుకుందాము. మేషరాశికి 11వ స్థానంలో, అంటే కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుందండి. ఆ 11వ రాశిలో ఏర్పడడం వల్ల వీరికి మంచి సౌభాగ్య యోగంగా చెప్పుకోవచ్చండి. ఆ సౌభాగ్య యోగంలో ఏదైనా దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టగలిగితే, లేదా ఏదైనా ఒక కార్యాన్ని ఆచరిస్తే వారికి అందులో మంచి లాభదాయకమైన అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చండి. ఈ సౌభాగ్య యోగంలో వీరికి స్థిరాస్తులను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థిరాస్తుల కోసం ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టడం ఆరంభించండి. మీ జీవితంలో మీరు తిరిగి చేసేలోపు, అంటే మీ ఆశయము, నిర్ణయం ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ సిద్ధిస్తుందండి. ఇది 6 నెలల కాలం మాత్రమే దాదాపుగా మీకు అదృష్టయోగాన్ని ఇస్తుంది. ఈ 6 నెలల్లో ఖచ్చితంగా మీ జీవితానికి కావలసినటువంటి ముఖ్యమైన కోరికలు ఏవైనా ఉంటే వాటి కోసం పెట్టుబడి పెట్టండి. ఖచ్చితంగా మీరు వాటిని సాధించుకోగలుగుతారు. అంత గొప్ప అదృష్టయోగం ఇది. సౌభాగ్య యోగం అనడంలో చాలా వరకు మీ భర్తకు కూడా ఆదాయాన్ని ఇవ్వగలిగినంత గొప్ప యోగం అండి ఇది. కాబట్టి ఈ చంద్రగ్రహణం మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అలాగే తదుపరి రాశి, అంటే వృషభ రాశి వారికి కూడా ఎంతో అదృష్ట యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే వీరికి 10వ స్థానంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే వృషభ రాశికి 10వ ఇల్లు అయినటువంటి కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల, అది సంపూర్ణ చంద్రగ్రహణం కావటం వల్ల వీరికి ఎక్కడ లేని ఐశ్వర్య యోగం వస్తుందండి. ఐశ్వర్య యోగం అంటే వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరి వృత్తిలో ఎనలేని ఎదుగుదల ఉంటుంది. చాలా రోజులుగా పెండింగ్ పడుతున్నటువంటి వీరి ప్రమోషన్స్ కూడా చిటికలో అలా వచ్చేస్తుందండి. వీరి ప్రయత్నం లేకుండానే వీరికి ఎంతో అభివృద్ధినిచ్చే వైపు పయనింపజేస్తుంది ఈ 6 నెలల కాలంలో. ఈ వృషభ రాశి వారికి కూడా గొప్ప యోగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేసేటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటే ఇంకా సకలం వీరికి సిద్ధించినట్లే. ఎవరికైనా డబ్బులుంటే వారి జీవితం అద్భుతమే కదా. అలాంటి డబ్బులు వీరికి సునాయాసంగా చేతిలోకి వస్తుందండి. వృత్తిరీత్యా ఎదిగారు అంటే ఉద్యోగం ఒక్కటే కాదండి,
వ్యాపారస్తులు కావచ్చు, ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నటువంటి వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వారి వృత్తిలో అభివృద్ధి తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి వీరు కూడా ధైర్యంగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీ వృత్తిని ఎంచుకున్నటువంటి వారు కావచ్చు, ఉద్యోగంలో ఉన్నవారు కావచ్చు, తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పులు వస్తుందండి ఈ గ్రహణంతో. ఇది మీకు ఒక అదృష్టయోగంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తర్వాత 3వ స్థానంలో కన్యారాశి ఉందండి. కన్యారాశి వారికి కూడా ఈ గ్రహణం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. అంటే 6వ స్థానమైనటువంటి కుంభరాశిలో గ్రహణం ఏర్పడటం వల్ల వీరికి కూడా గొప్ప ఆరోగ్య యోగం సిద్ధిస్తుందండి. ఆరోగ్యంలో పెను మార్పులు వస్తుంది. దీర్ఘకాలికంగా బాధ పెడుతున్నటువంటి వ్యాధులకు కూడా ఈ గ్రహణం తర్వాత వాటికి సంబంధించినటువంటి ఔషధ సేవన లేదా ట్రీట్మెంట్ తీసుకుంటే అటువంటి వ్యాధులు కూడా ఉపశమనం కలుగుతుంది. వ్యాధి నివారణకు మంచి తరుణం అండి ఇది. మీ ఆరోగ్యంలో పటుత్వం ఖచ్చితంగా లభిస్తుందని నేను గ్యారంటీ, భరోసా ఇస్తున్నాను. అంత బాగా యోగిస్తుంది మీకు ఈ గ్రహణం. కన్యారాశి వారికి మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఇది సరి అయిన సమయం దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం. కొంతమంది చిన్న చిన్న జబ్బులే కదా అని వదిలేస్తూ ఉంటారు, వాటికి ఏముందులే అన్నట్టుగా. కానీ అది కూడా దీర్ఘకాలికంలో ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అటువంటి వాటికి కూడా ఇప్పుడు తీసుకునే ట్రీట్మెంట్ మీకు ఉపశమనాన్ని ఇచ్చేస్తుంది, పూర్తిగా వాటి నుంచి బయటపడేస్తుందండి. ఈ కన్యారాశి వారికి ఈ గ్రహణం అంత బాగా ఉపయోగపడుతుంది, ఆరోగ్య యోగంగా చెప్పుకోవచ్చు. చివరగా ఈ గ్రహణం వల్ల అత్యంత ఉపయోగకరమైనటువంటిది మరొక్కటి కూడా ఉందండి, ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సిద్ధించబోయేటువంటి ధనయోగం అది అత్యంత అద్భుతంగా ఉంటుందండి. మహాలక్ష్మి యోగంగా కూడా చెప్పుకోవచ్చు. వీరు ధనానికి సంబంధించినటువంటి ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే అది అక్షర సత్యంగా నెరవేరుతుందండి. అందులో ఏ సందేహము లేదు. ఏదైనా ఆస్తులను కొనుగోలు చేయడము లేదా అమ్ముకోవాలనుకునే వారికి కూడా గొప్ప ధనాన్ని వీరి చేతిలో పెట్టేస్తుందండి. అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాల వల్ల వీరి కుటుంబం ఎంతో సంతోషంగా కూడా ఉంటుందండి. బుద్ధిబలం కూడా అంత బాగా పనిచేస్తుంది. ఈ 6 నెలల కాలం ధనస్సు రాశి వారికి తిరుగులేని ధనయోగం అనే చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి అందరికన్నా కూడా 12 రాశులలోకి వెళ్ళా కూడా ధనస్సు రాశి వారు చక్రం తింపుతారండి. అంత గొప్పగా ఉంది ఈ చంద్రగ్రహణం వల్ల. కాబట్టి ధనుసు రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా లేదా అమ్ముకోవాలని నిర్ణయం తీసుకునే వారైతే కూడా ఈ 6 నెలల కాలంలో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల లాభం కూడా వస్తుందండి. కాబట్టి లాభాపేక్ష ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ కార్యాన్ని ఆరంభించండి. తక్షణమే మీకు ధనసిద్ధి అయితే ఖాయంగా ఉంటుందండి. మీ ఆలోచన కూడా అదే విధంగా షార్ప్గా పనిచేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇందాక చెప్పుకున్నట్టే మీ కుటుంబం కూడా ఎంతో అభివృద్ధిలో ఉంటుందని చెప్పాను కదా, అటువంటి సమయం రానే వచ్చిందండి. ఈ గ్రహణాల వల్ల చాలా వరకు ప్రతి గ్రహణంతోనూ 4 రాశులకు అయితే ఖచ్చితంగా యోగదాయకంగా ఉంటుంది. ఈ గ్రహణం వల్ల ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే. కన్యారాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి, వ్యాధిగ్రస్తులై ఉంటే, దీర్ఘకాలిక సమస్యలుంటే వాటికి మీరు తీసుకునే ట్రీట్మెంట్ ఇప్పుడు 1కి 10 రెట్లుగా పనిచేస్తుంది. తత్కారణంగా మీకు వ్యాధి ఉపశమనం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. ధైర్యంగా ముందడుగు వెయ్యండి. ఇలాంటి మరెన్నో విశేషాలతో మళ్ళీ కలుస్తూ ఉంటాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసేటువంటి అవకాశం ఇస్తుందండి. యూట్యూబ్ రెఫర్ చేస్తుంది కూడా చాలా మందికి. కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మంచి విషయాలు నలుగురికి షేర్ చేయడం అన్నదే నా ఉద్దేశం అండి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, ఓ కామెంట్ చేయండి. నమస్కారం.